సమాచార్ టీవీ పాల్మనేరు రిపోర్టర్ విజయ్ అందించిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పాల్మనేరు నియోజకవర్గంలో ఆదివారం 9వ తేదీ 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లిం అడుగు సమీపానికి రానున్నారు. ఈ సందర్భంగా పాల్మనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జరగనున్న పర్యటనకు సంబంధించి గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అటవీ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. పాల్మనేరు సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న అనంతరం ఎమ్మెల్యే గజమాలతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ఎలిఫెంట్ ఎన్ఫ్లోజర్స్ ఏనుగుల విన్యాసాలు వీక్షించిన తర్వాత మావిట్టీల సిబ్బందితో చర్చించారు. తదుపరి ఏర్పాటు చేసిన శిలాఫలకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మరియు రైతులతో రచ్చబండలో పాల్గొంటారు. చివరిగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం చేయనున్నారు అని అన్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఇలా ఉండగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, పెండింగ్ పనులకు సంబంధించి ఏదేని సమాచారం ఉంటే అధికారులు తెలియజేస్తే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి తెలిపారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ వేణుగోపాల్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం రాక కొరకు శరవేగంగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి పాసులున్న వారికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుందని తెలియజేశారు. ప్రజలు గుమిగూడవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమం అంతా ఎప్పటికప్పుడు లైవ్ ప్రోగ్రాం ఉంటుంది కనుక హ్యాపీగా ఆదివారం కాబట్టి ఇంట్లోనే ఉండి టీవీలో మీరు చూడొచ్చు అని ప్రజలకు వేణుగోపాల్ తెలియజేశారు. నమస్కారము. రేపు ఆదివారం 9 నవంబర్ మనకి కొన్నిదెల్ల పవన్ కళ్యాణ్ మన ఫారెస్ట్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేస్తున్నారు. బహుశా 10 to 10:15 మధ్యన సారు ఎలిఫెంట్ క్యాంప్లో అరైవ్ కావచ్చు. ఇక్కడికి వచ్చాక మనకి ఎలిఫెంట్ క్యాంప్ ఆవిష్కరణ ఒకటి ఉంటుంది, తర్వాత ఆఫీసర్స్తో మీటింగ్ ఉంటుంది. ఒకటి హనుమాన్ అనేది ఒకటి హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ప్రోగ్రామ్ అదొకటి ఆవిష్కరిస్తారు. ఆ ప్రోగ్రామ్ అండ్ ఆ పోస్టర్ కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత మియావాకి ప్లాంటేషన్ అని ఉంది, ఆ మియావాకి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేస్తారు సారు. అక్కడ మొక్క నాటి తర్వాత ఫౌండేషన్ స్టోను ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభోత్సవం ఫౌండేషన్ స్టోను లే చేసి తర్వాత ఇక్కడ ఈ బెనిఫిషరీస్తో ఫార్మర్ ఎవరైతే క్రాప్ డ్యామేజ్ అయిందో వాళ్ళ బెనిఫిషరీస్తో ఒక 10 నిమిషాలు ఇంటరాక్షన్ చేస్తారు. తర్వాత ప్రెస్ మీడియాతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఇది పూర్తిగా అఫీషియల్ ప్రోగ్రామ్ అండి. అందుకని బయట పబ్లిక్ జనరల్గా ఎవరికి అలవ్ లేదు. ఎవరికైతే పాసులు ఉన్నారో ఖచ్చితంగా ఎవరికైతే పాసులు మనం ఇస్తున్నామో గవర్నమెంట్ తరఫు నుంచి, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎవరికైతే పాసులు ఇస్తామో వాళ్ళొక్కటిగా అలో చేస్తాము. మిగతా వాళ్ళందరూ మీ ఇళ్ళలో టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది, మీ ఇంట్లోనే ఉండి వీక్షించవచ్చు పవన్ కళ్యాణ్ సార్ని. అంతేగాని ఇక్కడ ఎక్కువ మంది జనాలు పబ్లిక్ గుమిగొట్టడం వల్ల ఈ ఎలిఫెంట్స్ క్యాంప్ దీంట్లో ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, శాంక్చురీ ఏరియా అండ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. దీంట్లోకి ఎంటర్ అయ్యి మనం ఏమన్నా గడిబిడి చేస్తే ఎలిఫెంట్స్కి హర్ట్ అవుతుంది. ఎలిఫెంట్స్ హర్ట్ అయితే అవి అది మిస్బిహేవియర్ చేస్తుంది. అందుకనే దయచేసి అందరూ పబ్లిక్ చెప్తామేమంటే మీరు ఇటు పక్క రావకండి, మీ ఇంట్లోనే ఉండి రేపు సండే ప్రశాంతంగా మీ ఇంట్లోనే లైవ్ టెలికాస్ట్ చూడండి పవన్ కళ్యాణ్ని. అక్కడి నుంచి చూడండి పవన్ కళ్యాణ్ సార్ని. అట్లా చూసి మాకు సహకరిస్తారని చెప్పి కోరుచున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.